మీరు ఏ స్కూల్లో చదువుతున్నారమ్మా? ఎక్కడ? కాశీబుగ్గ. ఏం జరిగింది? ఏడు చెప్పాలనుకుంటున్నారు? మా తోటి విద్యార్థుడేమో మాతో వర్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ రెస్పాండ్ అవ్వట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఏ తరగతి చదువుతున్నారు మీరు? 9th. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం. మీపై ఎవరు అసభ్యంగా మాట్లాడుతున్నాడు? మీ తోటి విద్యార్థి. ఆ విషయం హెచ్ఎం గారికి తెలియపరిచారా? అప్పుడు సార్ ఏమో యాక్షన్ తీసుకోవట్లేదు. ఏటంటున్నారు? పట్టించుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత చూసుకుందామా. మరి మీ తోటి కొంతమంది మాస్టర్లకి క్లాస్ టీచర్కి చెప్పారా? ఈ విషయం మీ తల్లిదండ్రులకు తెలియపరిచారా? ఇక్కడ పదనాపురం మన కాశీబుగ్గ హై స్కూల్లో జరుగుతున్న అరాచకాలు పిల్లలకి మా పిల్లలందరికీ అదే మా మనీ జ్ఞానేశ్వరి అనే పాపకి వలకర్ లాంగ్వేజ్గా నెక్స్ట్ ఒంటి మీద చెయ్యడము, దేవేంద్ర అనే కుర్రాడు చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. 4 రోజులు బట్టి ఈ స్కూలు అదే మన స్కూలు హెచ్ఎం పరిధిలో తిరుగుతున్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. నాకు వర్క్ బిజీగా ఉంది, ఈరోజు రేపు ఎల్లుండి అనేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పిల్లలు ఏమంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది. డాడీ నాకు ఎస్పీఎల్గా ఉన్నాడు, ఎస్పీఎల్గా తీస్తారు, రూమ్ చేంజ్ చేస్తారు, తప్పు ఆడు చేశానా నేను చేశానా తెలియట్లేదు సార్ డాడీ, ఇలా చేస్తున్నారు, నాకేదో ఇబ్బంది పరంగా ఉంది డాడీ, నేను ఏదో చేసుకుంటాను డాడీ అని పిల్ల బాధపడుతూ నాకు చెప్పడము. నెక్స్ట్ నేను ఈవేళ వచ్చి సార్ ఏంటి సార్ ఇలా జరుగుతుంది, చెప్పరు చంద్ర అంటే మీ పనికి అయితే మేము ఖాళీ లేము, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, అది ఇది అనేసి హెచ్ఎం గారు చెప్తున్నారు. ఈ పనికి కాదు సార్, రేపు పొద్దున అగాత్యానికి పిల్ల గురైపోతే అప్పుడు మాట్లాడతారా, ఇప్పుడు మాట్లాడరా? ఆడపిల్ల మా పాపకే కాదు అందరి పిల్లలకి అలాగే ఇబ్బందికరంగా వీళ్ళు గురి చేస్తున్నారు సార్. ఒక పిల్లడితో పాటు ఇందులో యాజమాన్యం మొత్తం సిగరెట్లు, బీడీలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అతను కంట్రోల్ చేయకపోయినప్పుడు అతను ఎందుకు సార్ ఈ బాధ్యతలో ఉండవలసింది? అవసరం లేదు. మరియు నా పిల్లకి ఎటువంటి యాక్షన్ మీరు తీసుకోండి సార్. మీ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటాను.